రైట్. ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రం ఇండియాస్ ఓషన్ అని మన నేతలు చెప్తూ ఉంటారు. కానీ చైనా దాన్ని మొదటి నుంచి అబ్జెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ రీసెంట్గా అమెరికా చేసిన ఒక చర్య భారత్ భద్రతకు పెద్ద సవాల్ విసురుతోంది. అదే ఐరిస్ దేనా పై హిందూ మహాసముద్రంలో అమెరికా దాడి చేయడం. సో చైనా ఎంటర్ అవుతోంది, అమెరికా ఇప్పుడు రీసెంట్గా ఎంటర్ అయింది. సో ఇది భారత భద్రతకు ఖచ్చితంగా సవాలే. సో దీని నుంచి ఎలా బయటపడాలి? రాజ్నాథ్ సింగ్ కూడా నేను కలకత్తాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏమంటారు? ఎస్ అండి, రాజ్నాథ్ సింగ్ గారు భారత రక్షణ శాఖ మంత్రి కలకట్టాలో మారిటైమ్ సింపోజియంలో మాట్లాడుతూ ఒక పెద్ద వార్నింగ్, ఒక చిల్లింగ్ వర్డ్సే చెప్పినట్టు చెప్పారు. ఎందుకంటే ఇది అమెరికాకి, ఇటు చైనాకి, ఇండియన్ ఓషన్ మీద కన్నేసిన ప్రతి వాళ్ళకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఇక రెండో విషయం ఏంటంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేయడం వెనకాల భారత భద్రత ఉంది. అంటే ఇండియాకి అతిపెద్ద బలహీనత ఏంటంటే ఎనర్జీ డిపెండెన్సీ. మనం 85% ఆయిల్ పక్క నుంచి తెచ్చుకోవడం, 95% గ్యాస్ని పక్క నుంచి తెచ్చుకోవడం మన అతిపెద్ద బలహీనత అండి. దానిని అమెరికా ఈరోజు అక్కడ యుద్ధం ప్రారంభించడం వల్ల సెక్యూరిటీ ప్రాబ్లం అయింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ కంటే అతిపెద్ద డేంజరు ఈరోజు ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ వల్ల ఎదుర్కొంటుంది. మరి ఇంత నేవీ, వరల్డ్స్ 3rd లార్జెస్ట్ నేవీ ఉండి మన ఎనర్జీ సప్లైని మనం రక్షించుకోలేని స్థితిలో భారతదేశం ఉందా అంటే ఈరోజు మరి గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ నుంచి మనం రక్షణ ఇచ్చుకుని మన ఆయిల్ ట్యాంకర్లను తెచ్చుకోవచ్చు. 23,000 మంది భారతీయులు చిక్కిపోయారు. మన ఆయిల్ ట్యాంకర్ మీద ఫస్ట్ దాడి జరిగింది. మరి ఇది భారత ఎనర్జీ సెక్యూరిటీ మీద దాడి జరిగినట్టే. భారత గ్రోత్ రేటు, వృద్ధి, నిరుద్యోగాన్ని, వికసిత భారత లక్ష్యం మీద దాడి చేసినట్టే. అందుకే రక్షణ శాఖ మంత్రి అంటున్నారు ఇప్పుడు అంటే ఆయన ఏమంటున్నారంటే అబ్నార్మల్ నార్మాలిటీ అనేది ఇట్స్ నార్మల్ ఇన్ ద ప్రజెంట్ వరల్డ్. అంటే హర్మూజ్ స్ట్రైట్ లాంటి ఒక అబ్నార్మల్ థింగ్ ఇక్కడ ఏర్పడడం అనేది నార్మల్గా చూడవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మారిటైమ్ సెక్యూరిటీకి ఇండియా ఎంత వరకైనా వెళ్తుంది. ఇండియా ఎనర్జీ సెక్యూరిటీకి, ఇండియా భద్రతకి, మారిటైమ్ భద్రతకి ఇండియా ఎంత వరకైనా ఇండియా వెళ్తుంది. దానికి అనుకూలంగా మేము ఫోర్స్ని సిద్ధం చేసుకున్నాం, మేము వెనక్కి తగ్గము అనేది రాజ్నాథ్ సింగ్ గారి మాటల్లో పరోక్షంగా వచ్చింది. అంటే ఏంటి, మీకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతదేశానికి అతిథిగా వచ్చిన ఒక నావికని ఆయుధాలు లేకుండా, అది కూడా భారతదేశానికి సమీపంగా అటాక్ చేయడం, దాన్ని ముంచేయడం, అది కూడా టార్పిడోతో అధునాతనమైన న్యూక్లియర్ సబ్మెరైన్ ద్వారా దాన్ని ముంచేయడం అంటే ఇండియాని ఛాలెంజ్ చేసినట్టే. ఇప్పుడు ఇరాన్ కూడా భారత అతిథిని మీరు అటాక్ చేశారు, ద గెస్ట్ ఆఫ్ ఇండియాని అటాక్ చేశారు, మేము వదలమంటే అమెరికాకు వార్నింగ్ అది ఇచ్చింది. అంటే ఇండియాకు అతిథిగా వచ్చిన దాన్ని అటాక్ చేసి అమెరికా ఏం సాధించిందంటే ఇండియాని ఛాలెంజ్ చేసింది. ఇండియా నావికా దళాన్ని ఛాలెంజ్ చేసింది. ఇండియా అమెరికాల మధ్య ఉన్న ఈ నేవల్, లాజిస్టిక్, మ్యూచువల్ సెక్యూరిటీ డీల్ని అది అనవసరంగా ఇరాన్కి మన చిత్రత్వాన్ని పెంచడానికి ఉపయోగించింది. దానివల్ల గల్ఫ్ ఆఫ్ హర్మూజ్లో అది మన నావికులను వదలదు. వెంటనే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ వెంటనే రంగంలో దిగి దాన్ని ఇరాన్ కన్విన్స్ చేసి మాకు ఎలా అని మిగిలిన షిప్పుల్ని ఇండియా ప్రొటెక్ట్ చేసి, ఏది ఇరీస్, బుషేహారు, ఇరీస్, లావన్ లాంటివి ప్రొటెక్ట్ చేసి ఇరాన్తో మన సంబంధాలు పెట్టుకుని మనం పునరుద్ధరించుకున్నాం. మరి అమెరికా ఇంత కుయుక్తులు చేస్తే చైనా ఇక్కడేమో భద్రతని ఛాలెంజ్ చేస్తుంది, ఏది స్ట్రింజా ప్యాలెస్ ద్వారా, మనం నెక్లెస్ డైమండ్ ద్వారా దాన్ని ప్రతిఘటిస్తున్నాం. సో ఇరాన్ ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. దీని భద్రత ఇండియాకి చాలా ముఖ్యం. ఈ విషయంలో మేము ఎంత వరకైనా మేము వెళ్ళిపోతాం అంటూ ఆ సూపర్ పవర్స్కి వార్నింగ్. అంటే ఇండియాకి ఈరోజు ఇరాన్ యుద్ధం జరగడం ఇష్టం లేదు. దానివల్ల ఇండియా భద్రత ప్రమాదంలో పడింది. ఇండియన్ ఓషన్ ఏంటి, ఎనర్జీ సెక్యూరిటీ. అది రాజ్నాథ్ సింగ్ గారు చాలా సుస్పష్టంగా, పరోక్షంగా, ఇండైరెక్ట్గా, డైరెక్ట్గా చాలా అద్భుతంగా సందేశం అమెరికాకి ఇవ్వడం జరిగింది. ఈ రైసానా డైలాగులో కూడా, అది విదేశాంగ శాఖ మంత్రి ఢిల్లీలో జరుగుతున్న రైసానా సెక్యూరిటీ డైలాగులో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా ఇండియా ఒపీనియన్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా దాన్ని ఇక్కడ ఎలాంటి శాంతి జరగాలి, యుద్ధం ఆగాలి, లేకపోతే ఎనర్జీ సెక్యూరిటీకి, సప్లై చైన్కి చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. కాబట్టి మోడీ గారు, సో ఈ విషయంలో ఇండియా చాలా తీవ్రమైన ప్రతిఘటనే, చాలా ప్రొటెస్ట్ని అమెరికా దగ్గర వ్యక్తం చేయడం. అందుకనే రష్యా ఆయిల్ 4 రోజులు పర్మిషన్ ఇచ్చింది తెచ్చుకోవడానికి. మరి గ్యాస్ సప్లై ఇది ప్రాబ్లం. కాబట్టి ఇండియా ఎంత వరకైనా, అంటే ఇరాన్ అనుమతించకపోతే తన యొక్క రక్షణ నావికా దళాన్నే డైరెక్ట్గా దించవచ్చు. అమెరికా యుద్ధాన్ని ఆపకపోతే మాత్రం అమెరికాని డైరెక్ట్గా పబ్లిక్లో కూడా ఒక 1 or 2 వీక్స్లో అడుగుతారు, మీరు యుద్ధాన్ని ముగిస్తారా, మాకు ఆయిల్ ఇస్తారా. ఈ విషయంలో అంతర్జాతీయంగా ఆయిల్ రేటు పెరిగినా మనం అమెరికా మీద ప్రెజర్ తేబోతున్నాం. ఈ విషయంలో చాలా, అంటే ఎంత వరకైనా ఇండియా వెళుతుంది అనే సందేశాన్ని రాజ్నాథ్ సింగ్ గారు ఇవ్వడం అంటే ఇది చాలా పెద్ద విషయం. ఇండియా భద్రతే ప్రమాదంలో ఉంది.